ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు ఈ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్న మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ధనురాశి, ఈ ధనురాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు వార ప్రారంభం సామాన్యంగా ఉన్నది, అంటే 5వ స్థానం. వారం మధ్యలో సోమవారం నుండి శనివారం వరకు కూడా అత్యద్భుతంగా చంద్రుడి యొక్క బలం ఉన్నది. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, సప్తమ స్థానంలో ఉన్న గురుబలం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అర్ధ అష్టమ శని ప్రభావం ద్వారా స్వల్పమైన సమస్యలు ఉన్నప్పటికీ వ్యయంలోనే రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు ఉన్నాయి. కొంతవరకు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ప్రమాదం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. నేత్ర సంబంధమైన వ్యాధులు రావచ్చు, కంటి సంబంధమైనవి, లేదా తండ్రితో కొన్ని విషయాలు విభేదించవచ్చు. అంచేత అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి, కుటుంబ పరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది. ముఖ్యంగా రాసేటప్పుడు వ్రాత పనుల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు ఉంటుంది. వృత్తులు చేసుకునే వారికి ఆయా వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. శ్రమ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా బాగా కృషి చేస్తే కానీ ఫలితాన్ని మనం పొందలేం. అయిపోతుంది ఈజీగా అంటే అవ్వదు. కొంచెం బాగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధతో కూడిన, శ్రమతో కూడిన మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు బాగా కష్టపడాలి. ఇంకా అన్ని రంగాల వారు, వృత్తుల పరంగా అవ్వచ్చు, వ్యవసాయ పరంగా అవ్వచ్చు, వీరందరూ కూడా ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. మరి సంఖ్యల్లో 3 రంగుల్లో ఎరుపు వాడండి. మరి శ్రమకు తగిన ఫలితం రావాలి. శ్రమ పడిన మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే తప్పనిసరిగా మీకు ఎక్కడైనా ఉన్నది దొరికినట్లయితే జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. శమీ శమయతే పాపం అన్నట్లుగా ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే మీ శనిగ్రహ అనుకూలత లభిస్తుంది. రెండోది, మరి నల్లని వస్త్రాలని దానం చేయడం, శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.